5 ఏళ్ల కిందట కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఎవరైనా అనుకున్నామా మూతికి బట్టలు కట్టుకొని ఇళ్లలో కూసబడుతుందని? మొత్తం కారోబార్ బంద్ అయింది. కరోనా వచ్చినప్పుడు మొత్తంగా రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో కారోబార్ బంద్. సున్నా, ప్రభుత్వం దగ్గర ఆదాయం సున్నా, ఒక్క పైసా లేదు, బుడ్డ పైసా లేదు ప్రభుత్వంలో. మరి అప్పుడు పెన్షన్లు ఆగినాయా? కేసీఆర్ ఇచ్చేటి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆగినాయా? రైతు బంద్ ఆగిందా? కేసీఆర్ కిట్లు ఆగినాయా? మరి సున్నా పైసలు ఉన్నప్పుడు, రూపాయి ఆదాయం లేనప్పుడు కేసీఆర్ ఇచ్చిండెట్లా? మరి ఇంత మంచి రాష్ట్రాన్ని నీ చేతిలో పెట్టిపోతే నువ్వు ఇస్తలేవెట్లా? 2 ఏళ్ళు అయిపోయాయి కదా, 2 ఏళ్ళు సరిపోలేదు అయ్యనికే? ఇంకా కూడా తొంపులు పెట్టుడు, ఇంకా కూడా కేసీఆర్ మీద బదనాం పెట్టుడు, కేసీఆర్ని తిట్టుడు. मैं कल परसों एक देखा था, कोई अच्छा पोटा है, कोई रील बनाया, हैदराबाद का पोटा, कोई जबरदस्त रील बनाया. 2 साल में क्या करे भाई रेवंत रेड्डी बोलते एक गाना है, तेरा नाम लिया, ఏది కేసీఆర్ను చూపెట్టుకుంటా, తుజే యాద్ కియా అంటే 2 ఏళ్ళు కేసీఆర్ను యాద్ చేసుకున్నాడు, తిట్టుడు ప్రతి స్పీచ్లో తప్ప పీకిందేముంది 2 ఏళ్ళ కాంగ్రెస్ వాడు? ఒక్క కొత్త పని, ఒక్క బుడ్డ పైసా పని గట్టిగా అడిగినావు అనుకో, ఏమయ్యా రేవంత్ రెడ్డి ఏం చేసినావు 2 సాల్మే అంటే ఆయన ఏమంటుండే ఎరికేనా? ఇప్పుడు నేను ఒక చిన్న కథ చెప్తా మీకు. ఇప్పుడు మీరు ఇక్కడ అప్పు లేని వాళ్ళు ఎవరు ఉన్నారా? కర్జానీ ఆద్మీ కోయి హే క్యా యాపే? అప్పు లేని వాళ్ళు ఎవరు ఉంటే శైలా పట్టురు జరా. हमारे इब्राहिम भाई को शायद नहीं కాదు అప్పు లేనోడు ఎవడు ఉండడు. అప్పు ఉన్నోళ్ళు అందరూ అప్పు ఉన్నోళ్ళే. ఎట్లుంటుంది అంటే కాకపోతే అప్పు తీసుకుంటాం అందరం. అప్పుడు నేను శ్రవణ్ భాయ్ దగ్గర అప్పు తీసుకున్నా అనుకో, ఒక 5 लाख తీసుకున్నా. అన్నా జర కడతనే ఒక 2 నెలలు ఇస్తా, మళ్ళీ వాపస్ ఇస్తా, నువ్వు జర ఇయ్య, నాకు అర్జెంట్ ఉందంటే ఇచ్చిండు శ్రవణ్ అన్న. ఇచ్చినాక ఇక 2 నెలలు అయిపోయినాయి. శ్రవణ్ అన్న ఫోన్ కొడుతుండు, ఎప్పుడు ఇస్తావరా పైసలని? నేను ఎత్తుతలేను, పైసలు లేవు నాకు. ఏం చేయాలి మరి? ఫోన్లు కట్ చేస్తున్నా, ఐఎమ్ బిజీ, కాల్ లెటర్ అని మెసేజ్లు పెడుతున్నా. ఇక శ్రవణ్ భాయ్ ఆయన అటు ఇటు చూసిండు. ఇక షేక్ పెట్టిన ఆయన ఉంటాడు, నేను గిన్నె ఉంటా బంజారా హిల్స్లో. ఆయనతో ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చి పట్టుకున్నాడు. ఏమైనా నువ్వు గమ్మత్తున్నావు, నువ్వు మొన్న పైసలు ఇస్తా అన్నావు, తీసుకున్నావు 2 నెలలు, ఇప్పుడు ఫోన్లు ఎత్తుతలేవు, నకరాలు చేస్తున్నావు, ఏం సంగతి అని పట్టుకున్నాడు. మరి నేను మర్యాద గల్లోని మంచోని అయితే ఏం చెప్తా, అన్నా దండం పెడితేనే ఏమనుకోక, ఇంకొక 2 నెలలు టైం ఈ ప్లీజ్, ఎందుకంటే నాకు పైసలు ఉడతలేవు, కష్టం ఉన్నది, రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది, రేవంత్ రెడ్డి గారు మొత్తం నాశనం చేసిండు, గబ్బు అయిపోయింది, జర్రా ఏమనుకో కారోబార్ నడుస్తలేదు అని చెప్తా. మర్యాద వస్తున్నైతే ఇంకో 2 మहीने और मोहलत दो बोल के पूछता हूँ. కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండే ఎరికేనా? ఏమైనా నువ్వు 100 రోజులలో అన్ని ఇస్తా అన్నావు, మరి 2 ఏళ్ళు అయిపోయి ఏం పత్తలేవు, ఏం సంగతి, ఎప్పుడు ఇస్తావు పైసలు అంటే ఏమంటుండే ఎరికేనా రేవంత్ రెడ్డి? ఏం చేస్తారు వా మీరు, నన్ను కోసుక తింటారా? నేను ఇయ్యపో ఇంత కుల్ల మాట్లాడుతున్నా. ఆయన చూసిర్రా మీరు? కోసుక తినాలన్నట ఆయనను. ఆయన ఏమన్నా సేపా జామకాయన కోసుక తినడానికి? ఏమిటిది ఆయన కోసుక తింటారా అంట? ఎవడన్నా ముఖ్యమంత్రికి ఇస్తూ మాట్లాడేటోళ్ళని చూసినామా మనం? ఎన్టీ రామారావుని చూసినాం, తర్వాత చంద్రబాబు నాయుడుని చూసినాం, రాజశేఖర రెడ్డిని చూసినాం, కేసీఆర్ని చూసినాం, ఇప్పుడు ఈయనను చూస్తున్నాం. వాళ్ళని చూసినాక ఈయన చూస్తే ఎట్లా అనిపిస్తుంది అసలు? ఎవడన్నా ముఖ్యమంత్రి సెక్రటేరియట్ పోయి ఇక్కడ వాళ్ళు అంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా అవి లేవు అన్నోడు ఎవడన్నా ఉన్నాడు 5 వరకు? ఇక గిసొంటోడు లంకె బిందెలు ఎవడు ఎత్తుకుతాడమ్మా? నాకు అర్థం కాదు. ఎవరు గసంటోళ్ళు ఎత్తుకుతారు, పాకెట్ మార్గాలు, దొంగలు. ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడతాడు గట్ల మాట? ఇంకా ఘోరం. ఆయన భాష ఏం భాష అది? నీ గుడ్లు వీకి గోటీలాడతా, నీ పేగులు తీసి మెడలేసుకుంటా. పేగులు మెడలేసుకుంది నాకు అర్థం కాదు, బోటి కొట్టడం. నువ్వేమన్నా పేగులు మెడలేసుకుంటా, గుడ్లు వీకి గోటీలాడతా, ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాటలా? ఇంకా ఘోరం ఏమిటి తెలుసా? ఇగో ఇప్పుడు బాకీ లేనోడు, అప్పు లేనోడు ఎవడు ఉండడు ప్రపంచంలో. అది రాష్ట్ర ప్రభుత్వం అయినా, మనిషి అయినా, కుటుంబం నడిపే ఒక ఆడపిల్ల అయినా అందరికీ బాకీ ఉంటుంది. మరి బాకీ ఉన్నప్పుడు ఎట్లా నడుపుతాం మనం? లోపల బనీన్కు పొక్కలున్నా మీదికెళ్ళి మాత్రం కడకంగి వేసుకొని తిరుగుతాం. ఎందుకు మరి? బయట మళ్ళీ అప్పు ఉంటానా వద్దా? రొటేషన్ తిప్పాలనా లేదా? అట్లుంటుంది కథ. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? మా రాష్ట్రం దివాలా తీసింది, మా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్ అయిపోయింది, మా రాష్ట్రం సంకనాకిపోయింది, నేను ఢిల్లీకి పోతే నాకు ఎవడు అపాయింట్మెంట్ ఇస్తలేడు, నన్ను దొంగ లెక్క చూస్తున్నారు. మరి దొంగ లెక్క చూడకుండా ఎట్లా చూస్తారు నాకు అర్థం కాదు. ఇంకొక మాట అంటుండు, అపాయింట్మెంట్ ఇస్తలేరండి నాకు, ఆడ పోతే చెప్పులు ఎత్తుకపోతాడని అపాయింట్మెంట్ ఇస్తలేరంట. ఇక గిట్లా మాట్లాడినాక ముఖ్యమంత్రి ఎవడన్నా వస్తాడు ఆ కొత్త గిడికి? ఉన్న కంపెనీలు పారిపోతాయి తప్ప ఎవడన్నా కొత్తోడు వస్తాడు? ఇక గిసొంటోడు అంటే అభివృద్ధి చేస్తాడు. రేపు షేక్పేటకు ఈయన కాడనే రూపాయి లేదు. తెలుగులో సామెత చెప్తారు చూడు, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె పెట్టిండట వెనకకెవడో గట్ల. ఆయనకంటే పైసలు లేవంట, కానీ డెవలప్మెంట్ కావాలంటే కాంగ్రెస్ కోటేయాలనంట. యాడికెళ్ళి చేస్తావు డెవలప్మెంట్ మరి పైసలు లేకపోతే? దయచేసి నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, ఆలోచించమని కోరేది ఒకటే, ఎలక్షను ఒక మంచి మోక మీకు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు తప్పిపోయిందంటే మళ్ళీ జిహెచ్ఎంసీ దాకా దొరకడు కాంగ్రెస్ వాడు. ఇది పట్టుకోవాలా, బాకీ కార్డు పట్టుకొని ఇంటికి రాగానే అడగాలి, ఏం బిడ్డ వచ్చినావు, మంచిగానే వచ్చినావు, మరి ఏమైనా 55,000 రూపాయలు ఏమైనా కొడుకు అని అడగాలి. మహాలక్ష్మి పథకం కింద మీరే అన్నారు కదా
నోళ్ళకు 2500 ఇస్తామని ఒక గ్యారంటీ కార్డు ఇచ్చిపోయినావు కదా బిడ్డ లాస్ట్ టైము, మరి ఆడవేనే పైసలు ఏం సంగతి అని చెప్పి 55,000 అక్కడ పెట్టు, ఓటేస్తా నీకే వేస్తా, 55,000 అయితే అక్కడ పెట్టిపోరా కొడుకు అని చెప్పాలి. ఇంకొక డేంజర్ కూడా ఉన్నది, మీకు యాడ్ చేస్తున్నా, నేను ముందే చెప్తున్నా. కాంగ్రెస్ వాళ్ళు లంగలు ఈ 2 ఏళ్ళు ఫుల్ పైసలు సంపాదించారు రేవంత్ రెడ్డి. రియల్ ఎస్టేట్ మీద వాడి హైడ్రా పేరు మీద బిల్డర్లను వాన్ని వీన్ని గోకి గీరి గుద్ది గిచ్చి పైసలు బాగా గుంజిండు. ఫుల్ పైసలనే ఆయన కాడ. ఓటుకు 10,000 ఇచ్చినా ఇస్తాడు. మీరు ఏం చేయాలి ఎరికైనా షేక్పేటలగినా మన ఇంటికాడికి వచ్చిర్రు అనుకో, వచ్చి పైసలు చేతిలో పెడతారు. అక్క నువ్వైతే పెట్టుకొని నువ్వైతే ఓటేయి, నీకు బాగా పరిస్థితి బాగలేదు నాకు ఎరికే, నువ్వు మనోని గెలిపియాలి అని చెప్పి అట్లా ఇచ్చిపోతారు. మీరేం చేయాలి తెలుసా, వాళ్ళు హుషారుగా వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు పైసలు చేతిలో పెట్టి మిమ్మల్ని ప్రమాణం చేయమంటారు. దేవుని పటం మీదనో పిల్లల మీదనో కుటుంబం మీదనో ప్రమాణం చేయమంటారు. మీరేం చేయాలి, ఒక మంచి సీక్రెట్ చెప్తాను, ఇన్నూరు జర జాగ్రత్తగా ఇన్నూరు. ఇది ఒక్కటి, అక్క జర ఫోన్ పెట్టి నీకు దండం పెడతా. మీ ఆయన మంచిగానే ఉన్నాడు ఫోన్ పెట్టి. అయితే వాళ్ళు వస్తారు, చాలా డేంజర్ ముచ్చట చెప్తున్నా, పెద్దమ్మకి చెప్పు, డేంజర్ ముచ్చట చెప్తున్నా ఇను. అయితే వాళ్ళు పైసలు ఇస్తారు, ప్రమాణం చేయమంటారు. మీరు ఏం చేయాలి ఎరికేనా, చేయి ఆపాలి, కళ్ళు మూసుకోవాలి, లోపల తుప్పాలు 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 అనుకోవాలి. అర్థమైందా? అప్పుడు ఇంకేం ఒట్టు పెట్టినా అది చెల్లదు. ఇక వాడు ఏం చెప్పమంటే చెప్పాలి, లోపల తుప్పాలు తుప్పాలు అనుకొని చెప్పాలి. ఓటు ఎటు గుద్దాలి, ఓటు ఎటు పడాలి, కారు గుర్తే పొరపాటున మళ్ళీ హాత్ పార్టీ కొట్టేస్తే మళ్ళీ హాత్ ఇస్తారు. ఇక పువ్వు పార్టీకి ఇస్తే ఇక మీకు తెలుసు అది పూజకు పనికిరాని పువ్వు. అది అర్థమైందా? ఆ పువ్వు పార్టీ పూజకు పనికిరాని పువ్వు, అది మన రాష్ట్రానికి పనికిరాని పార్టీ. అది ఎంత మాత్రం పనికిరాని పార్టీ, మనకు రూపాయి పని చేయలేవాడు, రేపు చెయ్యడు కూడా. అందుకే మళ్ళొక్కసారి హైదరాబాద్ ఉరకాలంటే, తెలంగాణ ముంగట వడాలంటే మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి. దానికి జూబ్లీ హిల్స్ నుంచే జైత్రయాత్ర మొదలు కావాలి. మీరు అనుకుంటుండొచ్చు ఇంకా దోసాలు ఉంది కదా, ఇంకా దోసాల తర్వాత కేసీఆర్ వస్తాడు కదా. మీరిగిన జూబ్లీ హిల్స్లో గట్టి గుద్దిర్రు అనుకో, దోసాలు కూడా ఇంతజారు చేసే అవసరం లేదు. దోసాల లోపలనే ఏం జరిగినా జరుగుతుంది, ఏమైనా జరగచ్చు. అందుకే నేను అంటున్నా, మళ్ళా మనం వచ్చినాక మంచిగా పని చేసుకుందాం. వీళ్ళతో కాంగ్రెస్ వాళ్ళతో ఊదుగాలది పీరి లేవది ఏం కాదు. వాళ్ళతోని అలా కోటెత్తే మురిలో వారేసినట్టే, దానికంటే ఏం జరగది. అందుకే దయచేసి నేను కోరుతున్న తమ్ముడు మహేష్ని కానీ, మా డివిజన్ అధ్యక్షుడు ప్రదీప్ ఏడి వచ్చిండా, తమ్ముడు ప్రదీప్ కానీ, అట్లాగే ఇంకా మా వైద్ భాయ్ ఉన్నాడు, షకీల్ భాయ్ ఉన్నాడు, ఇంకా మా లోకల్ లీడర్లు అందరు ఉన్నారు. పేరున నేను ఎవరో పేరు చెప్పలేదో వాళ్ళందరూ మనసులో తిట్టుకోరు. మొహిద్ ఖాన్ సాబ్ అందరు మనసులో తిట్టుకోరి, బయట తిట్టుకోరి, నన్ను లోపల తిట్టుకోరి. కానీ జర్రా ఈ నెల రోజులు ఐకమత్యంగా పనిచేయండి, కలిసి కట్టుకుండుండ్రి, గట్టిగా నడువుండ్రి. దయచేసి ఒకరికోలు చెప్పుకోండి, ఒక దీపంతో ఇంకో దీపాన్ని వెలిగించినట్టు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి పైసలు బాగున్నాయి, వాళ్ళకు వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి బెదిరిస్తారు, వీడొస్తాడు వాడొస్తాడు, ఆగమాగం ఎక్కుంటుంది, దుంకుడు ఎగురుడు ఎక్కుంటుంది. అది చూసి మీరు హైబత్ తినకూరు, ఏం కాదు. మీరు ఒక దీపంతో ఇంకో దీపం వెలిగించినట్టు ఒక్కొక్క ఆడబిడ్డ ఇంకొక ఆడబిడ్డని చెప్పాలి. మళ్ళా కేసీఆర్ని తెచ్చుకోవాలి, మన రాష్ట్రం ముంగట పడాలి, మన కారోబారు నడవాలన్నా, సంక్షేమం జరగాలన్నా, మళ్ళీ మీకు బతుకమ్మ చీర రావాలన్నా, కేసీఆర్ కిట్లు రావాలన్నా, మళ్ళా 4 ముద్దలు నోట్లకు పోవాలన్నా కేసీఆర్ గారు వస్తేనే అవుతుంది. మళ్ళీ కేసీఆర్ని తెచ్చుకోవాలనే మాట ఒక్కొక్కరం చెప్పుకోవాలి. చెప్పుకొని మన అభ్యర్థి గోపీనాథ్ భార్య మాగంటి సునీతమ్మ కూడా ఇంటింటికి వస్తుంది. జర ఆడబిడ్డను ఆదరించండి. ఇవాళ భర్త దూరమై వాళ్ళ పిల్లలు కూడా తిరుగుతూ ఉన్నారు, వాళ్ళ తండ్రి లేక. అందరినీ కడుపులో పెట్టుకొని కాపాడండి. కేసీఆర్ గారిని మళ్ళీ మన పార్టీని గెలిపించుకొని ముంగట పోదాం. షేక్పేటలో అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ మీకు ఇచ్చే ప్రతి మాట తమ్ముడు మహేష్ కానీ, ప్రదీప్ కానీ, మన నాయకులు కానీ ఇంటింటికి వచ్చి అక్కడ మన సమస్యలు ఉంటే మేము కూడా రాసుకుంటాం. రాసి పెట్టుకొని కుదిరితే ఇప్పుడే ప్రభుత్వం మీద కొట్లాడి పని చేపిస్తాం. లేదంటే 2 ఏళ్ల గవర్నమెంట్లకు వస్తాం, వచ్చినాక బరాబర్ నిలబడి పనిచేయించే బాధ్యత మాదని మాట మళ్ళొక్కసారి మీకు తెలియజేసుకుంటూ, ఆకలి అవుతుంది మీకు కూడా, దయచేసి అందరికీ భోజనం ఉన్నది, భోజనం చేసి పోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ, జై తెలంగాణ, కారు గుర్తుకే. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్, కారు గుర్తుకే. మన పార్టీ ఆఫీస్ జనరల్ సెక్రటరీ గారు, తమ్ముడు పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి గారు, తమ్ముడు ముఠా జయసింహ గారు, అన్నా సయ్యద్ ఇబ్రహీం గారు, తమ్ముడు మసీవుల్లా ఖాన్ గారు, మొహిద్ ఖాన్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, వహీద్ భాయ్ గారు, ముజీబ్ సాబ్, రాజీవ్ సాగర్, అట్లాగే ఇమ్తియాజ్ గారు, ఆజం భాయ్, అర్షద్ భాయ్, అందరికీ పేరున, అట్లాగే ఇక్కడ వేదిక మీద ఉన్న తమ్ముళ్లకు, వేదిక ముందున్న ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు పేరున అందరికీ నమస్కారం. మళ్ళొకసారి షేక్పేట్లో
దుమ్ము రేపేతందుకు వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. మీ అందరికీ తెలుసు, 2 ఏళ్ల కిందట ఎన్నిక వచ్చినప్పుడు, శాసనసభకు ఎన్నికలు వచ్చినప్పుడు, స్టేట్ మొత్తం ఎన్నికలు వచ్చినప్పుడు రాష్ట్రం అంతటనేమో హైదరాబాద్ బయట ఒక లెక్క తీర్పిచ్చిండ్రు, హైదరాబాద్లో మాత్రం ఒకటే తిరిగి తీర్పిచ్చిండ్రు. హైదరాబాద్లో ఏమనుకున్నారంటే కేసీఆర్ గారు ఉంటేనే బాగుంటుంది, టీఆర్ఎస్ ఉంటేనే బాగుంటుందని చెప్పి ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా ఏకపక్షంగా హైదరాబాద్ మొత్తంగా ఔటర్ రింగ్ రోడ్ లోపల మొత్తం మన కారు గుర్తుకే ఓటేసి గెలిపించిండ్రు. అప్పుడు గోపీనాథ్ గారు కూడా గెలిచినారు. గెలిచిన తర్వాత మరి సంవత్సరంన్నర లోపలనే ఆయన ఆరోగ్యం దెబ్బతిని మరి మొన్ననే జూన్ నెలలో ఆయన చనిపోయిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇక చనిపోయిన తర్వాత అనుకోకుండా వచ్చిన ఎలక్షన్ ఇది. ఈ ఎలక్షన్తోని గవర్నమెంట్లు కింద మీద అయ్యేది లేదు, మనకి ఇప్పటికిప్పుడు అర్జెంటుగా మరి కొత్తగా వచ్చేది ఏం లేదు. కానీ ఈ ఎలక్షన్తోని ఎవరైతే గద్దెనెక్కి మనల్ని మోసం చేస్తున్నారో వాళ్లకు గుణపాఠం చెప్పేందుకు మాత్రం ఇది కరెక్ట్ మోకా అనే మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. 2 ఏళ్ళైంది గవర్నమెంట్ వచ్చి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది హైదరాబాద్కి కానీ, ఏం చేసింది గరీబోళ్ళకి కానీ అంటే ఒక్కటంటే ఒక్కటి కూడా ఇప్పటిదాకా కొత్తగా చేసిన పని లేదు. ఇక మీకోసం ఈ బాకీ కార్డులు తయారు చేసినాం. ఇంటింటికి వస్తాయి ఈ బాకీ కార్డులు, జర అందరికి ఇవ్వాలి ఒక్కొక్కటి. ఇక్కడ కూడా దీనిలో ఏం రాసినామంటే కాంగ్రెస్ వాళ్ళు ఏవైతే జూట మాటలు చెప్పినరో 100 రోజుల్లోనే అందరూ రాష్ట్రంలో ఉండే 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ నెలకు 2500 ఇస్తాం, ముసలోళ్ళందరికీ 4000 పెన్షన్లు ఇస్తాం, లగ్గం చేసుకుంటే తులం బంగారం పెడతాం, అట్లాగే మరి ఇంకా ఎన్ని చెప్పారు ఇక రాసిన ఇక నాకే చదివేతందుకు కూడా గన్నున్నాయి. వికలాంగులకు 6000 పెన్షన్లు ఇస్తాం, షాదీ ముబారక్ తులం